The news sponsored by Vaira Family Restaurant, National Highway, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం, ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చేసే. అభివృద్ధి అంటే ఇలా ఉండాలి. ప్రజలు అడిగితేనే కాదు, ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో నేర్పు, ఓర్పు గల ప్రజానేత్రి యనమల దివ్యేనని తుని పట్టణ ప్రజలు అంటున్నారు. పరిధి పల్లెటూరులోనే అయినా తుని పట్టణ సుందరీకరణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించే మేడం విజనరీకి కార్యరూపం గీస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఎస్సన్నవరం పంచాయతీ పరిధిలో గల కోమటి చెరువు వయ్యారి భామగా పట్టణ ముఖద్వారంలో ట్యాంక్ బండ్ సొగసలద్దుకోబోతుంది. చక్కని ప్రణాళికను డిజైన్ చేసిన శ్రీమతి యనమల దివ్య అభివృద్ధి ప్రణాళికలకు కార్యరూపం ఇస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ కోసం వాకింగ్ ట్రాకులు, పచ్చదనం నింపే నందన వనాలు ఇలా ప్రజలను ఆకర్షించడమే కాకుండా పట్టణానికే తలమానికంగా నిలిచేలా కోమటి చెరువు ముస్తాబు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య భూమి పూజ చేశారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అప్పన్న రమేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీల్, కూటమి నేతలు వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, బోనం చెనబాబు, కంకిపాటి రమణ, వంగలపూడి వాసు, చోడిశెట్టి శేషగిరి, పోలిశెట్టి మార్కండేయులు, చోడిశెట్టి భాస్కర్, తుమ్మలపల్లి నాని, బండారు లక్ష్మణరావు, నంబారు వెంకన్న, మట్ల గణేష్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అలాగే ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము, వాకర్స్ ప్రతినిధులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, తటవర్తి రాజా పట్టణ ప్రముఖులతో కలిసి కోమటి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, సుర్ల బోడయ్య, కుర్రా వెంకటరమణ, అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో తుని టౌన్ దగ్గర ఉన్న కోమటి చెరువు వాకింగ్ ట్రాక్ శంకుస్థాపన చేశాము. ఇది డెక్కన్ వారి ఆధ్వర్యంలో వారు ముందుకొచ్చి మన తుని టౌన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. నిజంగా వాళ్ళ హెచ్ఆర్ టీంకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్ ప్రజలందరూ కూడా హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. ఆ సందర్భంలోనే డెక్కన్ వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. నిజంగా సంతోషం, చాలా మంచి పరిణామం ఇది.
అలాగే మొదట్లో కూడా చెప్పాను, నేను తుని టౌన్ అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందులో తుని టౌన్ ఒక భాగం. ఇది తప్పకుండా ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఈ మాటకి నేను కట్టుబడి ఉండడానికి ఇవాళ ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఒక నిదర్శనం అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాగా మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మాతోటి ఉంచండి. తప్పకుండా మీ బాగోగులు కానీ మీ అందరి మంచి కానీ మేము చూడడానికి ఇక్కడ మేము అందరం కూడా నాయకులు అందరం కూడా ఉన్నాము. హ్యాపీ హెల్దీ ఆంధ్రప్రదేశ్కి మనం అందరం కూడా కలిసికట్టుగా శ్రమిద్దాం. థ్యాంక్ యూ. మనకి ఇది 350 మీటర్స్ వస్తుందండి. ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫేజ్లో. మనకి దీనికి 45 to 50 lakhs ఖర్చు అవుతుంది. అది వాకింగ్ ట్రాక్తో పాటు ఈ గ్రీన్ బెల్ట్, బెంచెస్, ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. సో ఇందులో భాగంగా ఏంటంటే మేడం గారు చెప్పినట్టు ఈ తుని టౌన్లోని సంబంధించిన అభివృద్ధికి మా సైడ్ నుంచి మేము ఎప్పుడూ కూడా 100% సహకారం అందిస్తామని చెప్పి మేడం గారు కూడా తెలియజేస్తాం. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.